నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 25వ తారీఖు జూన్ నెల 2024వ సంవత్సరం మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠమాస బహుళపక్ష చవితి తిథి రాత్రి 11:10 వరకు, తదుపరి పంచమి తిథి. శ్రవణ నక్షత్రం మధ్యాహ్నం 2:32 వరకు, తదుపరి ధనిష్ట నక్షత్రం. వైద్యుతి యోగం ఉదయం 9:06 వరకు, తదుపరి విష్కుంభ యోగం. భవకరణం మధ్యాహ్నం 12:17 వరకు, బాలవకరణం రాత్రి 11:10 వరకు, ఆపై కౌలవకరణం ఉంటాయి. నక్షత్రవర్జం సాయంత్రం 6:18 నుండి 7:48 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 4:44 నుండి ఉదయం 6:14 వరకు. మరలా రాత్రి 3:19 నుండి రాత్రి 4:49 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:54 చంద్రోదయం రాత్రి 10:05 చంద్రాస్తమయం ఉదయం 8:46 అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:22 నుండి 9:15 వరకు. మరలా రాత్రి 11:14 నుండి 11:57 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 5:15 వరకు. గుడిక కాలం మధ్యాహ్నం 12:19 నుండి 1:58 వరకు. యమగండం ఉదయం 9:01 నుండి 10:40 వరకు. ఈరోజు సంకష్టహర చతుర్థి. జ్యేష్ఠ మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థిని కృష్ణ పింగళ సంకష్టహర చతుర్థి అని పిలుస్తారు. ఈరోజు భక్తులు ఉపవాసం ఉండి మట్టితో చేసిన గణపతి ప్రతిమని బియ్యపు పిండి ముగ్గుతో వేసిన శ్రీశక్తి గణపతి యంత్రం మీద ప్రతిష్ఠించి ఎర్రటి పూలతో గణపతిని పూజించడం వలన వారు ఎదుర్కొంటున్న క్లిష్ట సమస్యలు తొలగిపోతాయని, విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది అని నమ్మకం. ఇవాళ భౌమ చతుర్థి. ఈరోజు భక్తులు సముద్ర స్నానాలు చేయటానికి, దాన ధర్మాలు చేయటానికి అనుకూలం. అంతేకాకుండా కుజగ్రహ దోష నివారణ పూజలు చేయటానికి అనుకూలం. ఈరోజు శ్రవణ నక్షత్రం ఉంది కాబట్టి ఈరోజు మాస శ్రవణావ్రతం. తిరుమల శ్రీవారి జన్మ నక్షత్రం శ్రవణం అని భక్తుల నమ్మకం. ఈరోజు వైష్ణవ భక్తులు రోజంతా ఉపవాసం ఉండి శ్రవణావ్రతం ఆచరిస్తారు. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలలో కానీ, వైష్ణవ దేవాలయాలలో కానీ దీపారాధన చేసి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వలన సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. ఈరోజు రాత్రి 1:49 నుండి అశుభ ధనిష్ట పంచకాల సమయం ప్రారంభమవుతుంది. చంద్రుడు కుంభమీన రాశులలో అంటే ధనిష్ట 3-4 పాదాలు, శతభీషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలలో సంచరించే కాలాన్ని ధనిష్ట పంచకాలు అని పిలుస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయటం అనుకూలం కాదు అని ఉత్తర భారత శాస్త్రకారుల నమ్మకం. తెలుగు ప్రాంతాలలో అశౌచ విషయాలలో మాత్రమే ధనిష్ట పంచకాలకి ప్రాధాన్యత ఇస్తారు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ గణపతి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.